అమెరికా అధ్యక్షుడు బైడెన్ కొడుక్కి శిక్ష పడింది. అక్రమంగా తుపాకీని కలిగి ఉన్నాడన్న ఆరోపణలకు సంబంధించిన 3 కేసుల్లో హంటర్ బైడెన్ను దోషిగా నిర్ధారించింది విల్మింగ్టన్ కోర్టు. మరో 4 నెలల్లో ఆయనకు శిక్షను ఖరారు చేయనుంది. తీర్పు వెలువరించిన వెంటనే హంటర్ భావోద్వేగానికి గురయ్యాడు. అక్కడే ఉన్న తన న్యాయవాదితో పాటు సతీమణి మెలిసా వద్దకు వచ్చి కౌగిలించుకున్నారు. అమెరికా చరిత్రలో దేశ అధ్యక్షుడి కుమారుడికి శిక్ష పడడం ఇదే తొలిసారి. కోర్టు తీర్పును అంగీకరిస్తామని తెలిపారు జో బైడెన్. ఈ కేసులో తాను కుమారుడి తరపున క్షమాభిక్ష కోరబోనని స్పష్టం చేశారు. అమెరికా అధ్యక్షుడు బైడెన్ కొడుకు శిక్ష పడింది. అక్రమంగా తుపాకీని కలిగి ఉన్నాడన్న ఆరోపణలకు సంబంధించిన 3 కేసుల్లో హంటర్ బైడెన్ను దోషిగా నిర్ధారించింది విల్మింగ్టన్ కోర్టు. మరో 4 నెలల్లో ఆయనకు శిక్షను ఖరారు చేయనుంది. తీర్పు వెలువరించిన వెంటనే హంటర్ భావోద్వేగానికి గురయ్యారు. అక్కడే ఉన్న తన న్యాయవాదితో పాటు సతీమణి మెలిసా వద్దకు వచ్చి కౌగిలించుకున్నారు. అమెరికా చరిత్రలో దేశాధ్యక్షుడి కుమారుడికి శిక్ష పడడం ఇదే తొలిసారి కాగా కోర్టు తీర్పును అంగీకరిస్తారని తెలిపారు జో బైడెన్. ఈ కేసులో తాను కుమారుడి తరపున క్షమాభిక్ష కోరబోనని స్పష్టం చేశారు.